హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము ఓడిఎఫ్ అండి. అయితే ఓడిఎఫ్నే ఈ పేరు అయితే మార్చడం అయితే జరిగిందండి. యంత్ర ఇండియన్ లిమిటెడ్ అనేది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తానండి. వీడియో లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మీరు అప్లై అనేది ఎలా చేయాలి, ఫీజ్ పేమెంట్ కూడా ఎలా చేయాలని కూడా క్లారిటీగానే చెప్తానండి. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అయితే ఇదైతే మీరు చూసుకుంటే మార్చి 1న స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. అండ్ మార్చి 30 వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోగలరు. నోటిఫికేషన్ వివరాలు మీరు చూడలేకపోతే అదైతే చూడండి, మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు న్యూ రిజిస్టర్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, మీ ఫుల్ నేమ్ అనేది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫాదర్ నేమ్, లేకపోతే మ్యారీడ్ అయిన ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే మీ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మదర్ నేమ్ అనేది ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ అప్లైడ్ అనేది ఇక్కడ నాన్ ఐటీఐనా లేదా ఐటీఐనా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో గైస్, ఒకవేళ మీరు ఇక్కడ ఐటీఐ పైన అప్లై అనేది చేస్తే ఇక్కడైతే మీరు ఐటీఐ కోర్స్ డ్యూరేషన్ అయితే అడుగుతుందండి. మీరు ఎన్ని ఇయర్ చేశారని ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎన్ని మంత్స్ చేశారని కూడా ఇక్కడ చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. 2 ఇయర్ చేస్తే ఇక్కడ 2 ఇయర్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. 2 ఇయర్ ఇచ్చిన తర్వాత పక్కన మంత్ అనేది 0 అని ఉంచాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు గమనించండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే కేటగిరీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ కేటగిరీ నుంచి ఇక్కడ అప్లై అనేది చేస్తున్నారు అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. డేట్, మంత్, ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మేలా, ఫీమేలా, అదర్స్ అని ఇక్కడ చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత సెండ్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేస్తే మీకు ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత సెండ్ ఈమెయిల్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడికి అనేది ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు సబ్మిట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు ఇంతకుముందు ఫిల్అప్ చేసిన అయితే చూపిస్తుందండి. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీకు రాంగ్గా ఉంటే ఇక్కడ ఎడిట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది, లేకపోతే కన్ఫర్మ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగిందండి. ఏదైతే మీరు సేవ్ చేసి పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి కానీ రావడం అయితే జరిగింది. కాకపోతే ముందు జాగ్రత్తగా అయితే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఓకే పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ తర్వాత ఇక్కడైతే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ అనేది చేయండి. సో గైస్, ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ ఓల్డ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే ఇక్కడ పక్కన అయితే నేను చూపిస్తున్నానండి ఎగ్జాంపుల్గా. అదేవిధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయండి. అండ్ తర్వాత సబ్మిట్ అని ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో గైస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూపించారు, ఓకే పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మళ్ళీ ఫస్ట్ పేజ్లోకి అయితే వస్తారండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే లాగిన్ టు అప్లై పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఈసారి అయితే ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇంతకుముందు ఫిల్అప్ చేసిన పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఈ క్యాప్చా అనేది అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు పోస్టల్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు హౌస్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత విలేజ్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీ మండల్ ఇక్కడ చూసుకుంటే స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా కరెస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ ఎస్ పైన ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ నో పైన ఇస్తే ఇక్కడ మళ్ళీ అయితే చూపిస్తుంది. అదేవిధంగా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో గైస్, నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది. క్లారిటీగా ఎక్కడైతే మీరు గమనించవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే అప్లై, అదేవిధంగా ఎడిట్ పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆధార్ డీటెయిల్స్ అయితే మీ దగ్గర ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ చూసుకుంటే మీ దగ్గర ఆధార్ ఎన్రోల్ ఐడి ఉంటే కూడా అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆ ఆధార్ ఎన్రోల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదే ఒకవేళ మీ దగ్గర ఆధార్ ఉంటే ఇక్కడైతే ఫస్ట్ ఆప్షన్ పైన ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఫోటో అనేది ఇక్కడ చూసుకుంటే 20 to 70 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ అనేది 20 to 30 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. చూస్ ఫైల్లో వెళ్ళి అయితే మీరు చూస్ చేసుకొని అప్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి.
అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ కూడా అదేవిధంగా ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీ 10th డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు బోర్డ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది మీ స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఎస్ఎస్సి మేమో మార్క్ షీట్ ఇక్కడ మీరు నంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే మీరు గమనించండి. తర్వాత మీకు మార్క్స్ అనేది ఇక్కడ మార్క్స్లో ఉందా, లేదా సిజిపిఏ ఫార్మేట్లో ఉందా, లేదా గ్రేడ్లో అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో గైస్ ఇక్కడైతే మీరు సిజిపిఏ ఫార్మేట్లో చూస్ అనేది చేసుకుంటే ఇక్కడ మీకు చూసుకుంటే సైన్స్లో మీకు ఎంత వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత టోటల్ ఎంత మార్క్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు పర్సంటేజ్లో ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. రాకపోతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత మ్యాథ్స్లో ఇక్కడ మీకు ఎంత వచ్చిందో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మ్యాథ్స్లో ఇంకా మీకు ఎంత ఉండే టోటల్ అనేది 100 ఎంత మీకు 10 పాయింట్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ పర్సంటేజ్లో ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తర్వాత టోటల్ మీకు ఎంత వచ్చిందో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇది మ్యాక్సిమం మార్క్స్ దగ్గర అయితే మీకు టోటల్ అనేది 10th ఎంత ఉండే, ఎన్ని పాయింట్స్ ఉండే అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో గైస్ ఇక్కడైతే నేను ఫిల్అప్ అయితే చేసి అయితే చూపిస్తున్నానండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇలా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఐటీ డీటెయిల్స్ అనేది ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఐటీఐ పాస్డ్ ట్రేడ్ అనేది ఇక్కడైతే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ట్రేడ్ నుంచి ఇక్కడ ఐటీ అనేది చేశారని ఇక్కడైతే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ అనేది మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారో ఇక్కడైతే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఎన్సీయూటీ నుంచి పాస్ అయ్యారా, లేదా ఏసీయూటీ నుంచి అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే మీ స్కూల్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మార్క్స్ ఆప్టిమైడ్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ దగ్గర అయితే టోటల్ ఎంత మార్క్స్ ఉండే అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పర్సంటేజ్లో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఇక్కడ వస్తే వదిలేయండి, లేకపోతే రాకపోతే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత యావరేజ్ పర్సంటేజ్ ఇక్కడ మీరు ఐటీ అదేవిధంగా ఇక్కడ 10th ఎంత ఉండే ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. తర్వాత 7 నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సింగ్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ట్రేడ్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడైతే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే మీరు ఐటీ పైన అప్లై చేస్తే మీ ట్రేడ్ మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ 10th పైన అప్లై చేస్తే ప్రతి ట్రేడ్ అయితే చూపిస్తుందండి. మీరు దేనికి అప్లై అనేది చేయాలనుకున్నారో అదైతే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫ్యాక్టరీ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడైతే చూపిస్తుందండి. దీంట్లో మీరు ఏ ఫ్యాక్టరీకి అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడైతే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఫ్యాక్టరీ అయితే ఉందండి. ఒకటైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మెదక్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఆర్డినేషన్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ మెదక్ హైదరాబాద్ అనేది చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. వేరే స్టేట్లో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ 100 to 200 KB లోపు ఉండాల్సి అయితే ఉంటుందండి. ప్రతి డాక్యుమెంట్ అనేది గమనించండి. అదేవిధంగా పీడిఎఫ్ కానీ అదేవిధంగా జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ మీరు చూస్ చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆధార్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు 10th మెమో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఐటీ మార్క్స్ మెమో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత అప్లోడ్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ షో అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చేసిన తర్వాత అప్లోడ్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుందండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఐ యాక్సెప్టెడ్ దగ్గర టర్మ్స్ అండ్ కండిషన్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ అయితే ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుందండి. మీరు అంతా ఓకే అని అనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఎడిట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ కన్ఫర్మ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో గైస్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మీ అప్లికేషన్ అనేది ఇక్కడ సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరిగింది. తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పేమెంట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏంటైతే ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ జనరల్ వాళ్ళకైతే 200 ఫీజు అయితే ఉంది. జీఎస్టీతో కలిపి 236 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. టర్మ్స్ దగ్గర ఇక్కడ అగ్రి చేసిన తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ మీరు. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఏటీఎం కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మంత్ ఆ తర్వాత ఇయర్ అనేది. తర్వాత సివి నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కార్డ్ పైన మీ నేమ్ ఎలా ఉందో అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పే నౌ పైన వెళ్ళిన తర్వాత మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. సింపుల్గా ఫీజు అనేది మీరు పే చేయొచ్చు. అదేవిధంగా తర్వాత అనేది మీరైతే మీ ఫామ్ కూడా సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ దగ్గర కూడా గ్రీన్ కలర్లో వస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు మీ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా మీ ఫామ్ అనేది కూడా సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో సేల్ అయిన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.